2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? అండ్ అలాగే ఈ శని వక్రించే సమయం ఎంతకాలం వరకు ఉంటుంది? నక్షత్రాల వారీగా కనుక మనం చూస్తే దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అమ్మ గారు? తప్పకుండా అండి. శని వక్రించడము మనం చాలా సందర్భాల్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. శని వక్రించడము అంటే అసలు వక్రము అని అంటే ఏంటి అంటే రివర్స్ మోషన్లో గ్రహాలు రావడము అనేటువంటి భావనతో మనం మాట్లాడుతాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము వెనక్కి రావడం అనేటువంటిది మనకి కనబడదు. అది ఒక భ్రాంతి మాత్రమేనండి. గ్రహాలు ఎప్పుడైతే తమ తమ కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో వాటి యొక్క గమన శక్తి అనేటువంటిది కాస్త అటు ఇటు భిన్నమైన మార్పులకి గురి అవ్వడం మూలాన ముందు ఉన్నటువంటి గ్రహము ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు వెనకాల ఉండేటువంటి గ్రహము ఆ స్లో మూవింగ్ అనేటువంటిది కానీ ఆ మార్పులు కానీ కనబడతాయి. దీన్నే వక్రము అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ శని అనేటువంటి ఆయన వక్రించడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే జనరల్గానే శని మార్చి 30వ తారీఖున ట్రాన్సిట్ అయ్యారండి, మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున. సో ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ట్రాన్సిట్ అవ్వడం జరిగింది. అయితే మళ్ళా జూలై 18వ తారీఖు సుమారుగా అక్కడి నుంచి కూడా శని వక్రించి 140 రోజుల పాటు సుమారుగా నవంబర్ 27వ తారీఖు వరకు ఆయన కుంభంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇచ్చారో అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఆయన ఇస్తూ ఉన్నారు. దీని మూలాన చాలా రాశులకి అంటే ఆల్మోస్ట్ అన్ని నక్షత్రాలకి అన్ని రాశులకి కూడా భిన్నమైనటువంటి ఫలితాలలో మార్పులు కనబడుతూ ఉన్నాయి. అండ్ రెండవది ఏంటంటే అమ్మా, శని అనేటువంటి ఆయన జనరల్లీ ఒక నిబద్ధతని, క్రమశిక్షణని, బాధ్యతని, ఇన్స్పిరేషన్, డిటర్మినేషన్ తర్వాత ప్రతిదీ కూడా యాస్పిరేషన్ కావచ్చు, ఒంటరిగా ఎదగడం, ఆ ఇండిపెండెంట్ నేచర్ కావచ్చు, కసి, పట్టుదల, కృషి ఇలాంటివన్నీ ఆయన ఇస్తారు. ఆయన బాలేకపోతే నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం. అందుకే ఏలినాటి శని ప్రారంభం అయ్యాక ఈ శని దోషం ఉన్నటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇలాంటివి ఉన్నప్పుడు బద్ధకం చాలా పెరిగిపోతుందండి. నేను ఇంతకు ముందులో ఆలోచించలేకపోతున్నాను, ఇంతకు ముందులా పని చేయలేకపోతున్నాను, దీనికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే శని నెగిటివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో చాలా చేంజెస్ ఇస్తారండి. మనమే ఎఫర్ట్స్ అనేటువంటి సరిగ్గా పెట్టలేం. అలాంటి ఆయన అనమాట శని. అయితే జనరల్గానే శనికి 3 దృష్టులు కలిగి ఉంటాయండి. 3వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానము. శని ఎక్కడున్నా సరే ఈ 3 దృష్టులతో ఆయన ఉంటారు, ఆస్పెక్ట్స్ అనమాట. అయితే ఇక్కడ శని మీనరాశిలో వక్రించి ఉండడం మూలాన ఆయన 3వ దృష్టి అయినటువంటి వృషభ రాశి యాక్టివ్ అవుతోంది, 7వ దృష్టి అయినటువంటి కన్యారాశి యాక్టివ్ అవుతోంది, 10వ దృష్టి అయినటువంటి ధనస్సు రాశి కూడా యాక్టివ్ అవుతోంది. సో మేజర్గా ఇప్పుడు ఈయన శని వక్రించి మీనరాశిలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా మళ్ళా కుంభరాశిలో ఈ ఫలితాలు ఇస్తున్నారు. అంటే ఈయన కుంభరాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు అయితే ఇస్తారో అలాంటివి కూడా రాశులన్నిటికీ కూడా వర్తిస్తాయన్నమాట. ఉదాహరణకి మొన్న మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శని మూవ్ అవ్వడం మూలాన మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వదిలేసింది. కుంభ, మీన, కొత్తగా మేషరాశి వాళ్ళకి ఎంటర్ అయ్యింది మార్చి 30 దగ్గర నుంచి. కానీ ఇక్కడ వక్రించడం వల్ల మళ్ళీ కుంభరాశిలోకి రావడం మూలాన మళ్ళా మకర రాశి వాళ్ళకి ఈ 4 మాసాలు కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం కలుగుతుంది అని చెప్పచ్చు. 100% అండి. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గుతుంది అని చెప్పచ్చు ఈ శని వక్రించడం మూలాన. అలాగనే ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి కూడా భిన్నమైనటువంటి మార్పులు, కొంతమందికి బదిలీలు, ట్రాన్స్ఫర్స్, కంటక శని మారడం, అష్టమ శని మారడం ఇలా చాలా జరిగాయండి. సో ఈ శని యొక్క మార్పును మనం గుర్తించి మన జీవితంలో మన లోటుపాట్లు తెలుసుకుని మన యొక్క జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా మన అలవాట్లు కొన్ని మార్చుకోవడం. అంటే ఈ శని అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా మనం చేంజ్ అవ్వడానికి ఒక అవకాశాన్ని విసురుతారు. అది మనం సద్వినియోగం చేసుకుంటే ఎక్కడికో వెళ్తాం, దుర్వినియోగం చేసుకుంటే అధఃపాతాళానికి వెళ్ళిపోతాం. సో శని అనేటువంటి ఆయన అలాంటి ఆయన కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించింది ఎలా ఉంటుందో మనం చూద్దామమ్మా. శతభిష నక్షత్రం వారికి మనం చూస్తే శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? వారు ఈ 4 నెలలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మా గారు? తప్పకుండా అండి. శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కుంభరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. ప్రధానంగా ఈ శతభిష నక్షత్రానికి ఏలినాటి శని అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలో వీళ్ళు ఉన్నారండి. లాస్ట్ ఫేజ్ అంటే ఏమిటి అంటే ఈ ఆర్థిక సమస్యల్లో ఇబ్బందులు పడడం కానీ, వాత దోషములు, కాళ్ళ నొప్పులు, రుణ బాధలు, లిటిగేషన్స్, తర్వాత మాట ద్వారా వచ్చేయడం తగులు, మాట ద్వారా వచ్చేటువంటి సమస్యలు, విద్యలో ఆటంకాలు ఇలాంటివన్నీ జనరల్లీ వీళ్ళకి వస్తూ ఉంటాయి.
అయితే జరిగినటువంటి జూలై 13 నుంచి 18 లోపల శని వక్రించడం మూలాన మళ్ళా కుంభరాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటివి యాక్టివేట్ అయ్యాయని చెప్పచ్చు. అంటే జన్మశని మళ్ళీ యాక్టివేట్ అయ్యిందండి. జన్మశని వల్ల ఏమొస్తాయి? ఆరోగ్య సమస్యలు ప్రధానంగా, జన్మస్య దేహ కష్టం. రెండోది ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, శతభిష నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని జాగ్రత్త పెట్టుకోండి. ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు. ఈ 4 monthsలో మీరు ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ డబ్బులు పెడితే ఏదో జాబ్ వచ్చేస్తుంది, ఇవన్నీ ట్రాప్. మీరు నమ్మారంటే మోసపోతారు. ఖచ్చితంగా డబ్బులు పోవడానికి, అది పోతాయా వస్తాయని పర్సనల్ చార్ట్ కూడా, కానీ పెట్టకుండా ఉండడానికే చాలా మంచిది. పెట్టకుండానే ఉండండి, రిస్క్ తీసుకోవద్దు. అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎస్పెషల్లీ మీకు చెప్పాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండడానికే శని వక్రించారని కూడా చెప్పొచ్చండి. శనికి 3 దృష్టులు కలిగి ఉంటాయండి సిరిగారు. 3, 7, 10 అండి. ఫస్ట్ మూడవ దృష్టి అనేటువంటిది వృషభ రాశి అవ్వడము, ఈ శతభిష నక్షత్రానికి అది 4వ స్థానం అవ్వడము. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పనులన్నీ కూడా స్లో డౌన్, సడన్గా అన్నీ డౌన్ అవుతాయి. ఏంటి అనుకుంటారు అంటే రీసెంట్గా గురుబలం పెరిగింది అని చెప్పుకున్నాం, అన్నీ ఉన్నాయి, కానీ ఏంటి పనులన్నీ ఆగిపోతున్నాయి, వెళ్ళట్లేదు అనేటువంటి ఒక భయం ఉంటుంది. అది ఎందుకు కలుగుతుంది? శని ఇక్కడ ఈ ట్రాన్సిట్ వల్ల, వక్రించడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతుంది. లేదా బద్ధకం పెరిగిపోవడం, ఎడిక్షన్స్ పెరిగిపోవడం, ఇంకా వ్యసనాలకు బాగా అలవాటు పడడం, బెట్టింగ్స్ కావచ్చు, జూదము కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటికి రండి. బద్ధకము, నిర్లక్ష్యము, సోమరితనం కూడా లేకుండా ఎఫర్ట్స్ అనేటువంటివి చాలా హైగా పెట్టండి. ఈ టైంలో మీరు కనుక డీవియేట్ అయినా, డిస్ట్రాక్ట్ అయినా చాలా కష్టపడాల్సి వస్తుంది. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. అయితే దీంతో పాటుగా ఇంకేముంటాయంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావడం, భార్య భర్తల మధ్యలో కావచ్చు, పిల్లల విషయంతో కావచ్చు, ఎనీథింగ్. ఈ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత 7th ఆస్పెక్ట్ అయినటువంటి కన్యారాశి వీళ్ళకి అష్టమ స్థానం అవ్వడం వల్ల వైవాహిక జీవితంలో సడన్ చేంజెస్, ఏదైనా కొత్త కొత్త విషయాలు తెలియడం, కొత్త కొత్త మార్పులు రావడం, లేదా స్పౌస్కి, భార్య లేదా భర్తకి, అవతల పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ రావడం, సైకలాజికల్లీ వాళ్ళు ఏదైనా ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో చూసి 4 monthsలో చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ వాహన ప్రమాదాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ 4 monthsలో. తరువాత 10th ఆస్పెక్ట్ అయినటువంటి ధనస్సు రాశి వీళ్ళకి 11th house అవడం మూలాన ఒక్కటి మాత్రం చాలా వాస్తవంగా చెప్పాల్సింది ఏంటంటే మీ కెరీర్లో మీ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రమోషన్ కావచ్చు, జీతం పెరగడం కావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీరు గ్రేట్ ఎఫర్ట్స్ పెడితే గ్రేట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. చాలా అద్భుతంగా కనబడుతోంది. ఈ పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది హెల్త్ ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. మీ స్పౌస్, మీ ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవాలి. తర్వాత వాహన ప్రమాదాలు లేకుండా చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడా పెట్టకుండా ఉన్నటువంటి డబ్బుల్ని భద్రంగా పెట్టుకోవడం చాలా మంచి ఉత్తమమైనటువంటి ఉపాయం ఈ టైంలో. తర్వాత కెరీర్లో మాత్రం చాలా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి. 100% మీకు చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో శనిని బలంగా చేసుకోవడానికి, శని అనేటువంటి ఆయన మీకు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో మీరు ఎవరి సహాయము అవసరం లేకుండానే మీ అంతటా మీరే ఎదగగలిగేటువంటి కెపాసిటీ, పొటెన్షియల్ ఆయన మీకు ఇస్తారు. ఎన్ని ఛాలెంజెస్ ఇచ్చినా దానికి ఓవర్కమ్ అవ్వడానికి కూడా శక్తి సామర్థ్యాలు ఇస్తారు. ఇలా అవ్వాలి అంటే శని బలం పెరగాలి. ముఖ్యంగా శనికి జపము, అర్చన, తర్పణము, హోమము, దానము, నల్ల నువ్వులతో తైలాభిషేకం చేయించడము, శివ ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా శని దోషాన్ని తొలగించేవే. ఈ టైంలో ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేచి ఒక 15 to 20 minutes మెడిటేషన్ చేసిన, స్పిరిచువల్ పవర్ కోసం ఏదైనా ఒక మంత్రాన్ని చాంట్ చేయడం స్టార్ట్ చేసిన, ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ యొక్క ఆలోచన కావచ్చు, మీ జీవితం కావచ్చు, ఏ అగాధంలోనూ ఆపదలోనూ చిక్కుకోకుండా స్ట్రైట్గా అమ్మవారు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎవ్రీడే స్పిరిచువల్ సరెండరెన్స్ అనేటువంటిది చాలా అవసరం. ఏ మనిషికైనా, ఎంత స్థాయి వ్యక్తికైనా సరే ఇప్పుడు మీకు ఖచ్చితంగా అది చాలా అవసరం. సో మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి, దాన్ని అనుసరించి తీసుకోండి. ఏ మంత్రాన్ని చాంట్ చేయాలన్నా, ఇలాంటి రెమెడీ ఫాలో అవ్వాలన్నా పర్సనల్ చార్ట్ని కూడా సమన్వయం చేస్తూ ముందుకు వెళితే మంచి శుభప్రదమైన రిజల్ట్స్ చూస్తారు. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా శని వక్రించడం వల్లనే కావచ్చు, లేదు వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, దానికి ఒక రెమెడీ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మా గారు? తప్పకుండా అమ్మ. అంటే జాతకము అనేటువంటి దాని విషయంలో ఎవరైనా సరే, ఇది మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది.
అంటే మనం చాలా విషయాలు దాంట్లో మాట్లాడుకోవచ్చు. మీరు ఎలాంటి జాబ్లోకి వెళ్తే చాలా బాగుంటారు, ఏ ఏ ఆస్పెక్ట్స్లో బిజినెస్ పెడితే బాగుంటుంది, పార్ట్నర్షిప్పా కాదా, ఏ హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో యాక్సిడెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఉంటే, ఆయుష్ ఎంత ఉంటుంది, మెరిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక సజెషన్ అంటే ఒక గైడెన్స్లో వెళ్తున్నప్పుడైతే చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతామండి. కన్ఫ్యూజన్లో డైలమాలో చాలామంది ఉంటూ చేయాలా వద్దా, ఉండాలా కలిసి ఉండాలా విడిపోవాలా, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. ఎవ్రీథింగ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ జాతకం తీసుకురండి, నేను మీ వెనకాల ఉంటాను. ఖచ్చితంగా మీకు అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ పర్సనల్ చార్ట్ని గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే నేనే మీకు శాంతి పరిహారములన్నీ ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.